అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ కోతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో డాక్టర్లు, నర్సులు రోగులకు చికిత్సలు, టార్చ్ లైట్ల వెలుగుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వైద్య సేవలు అందించే సమయంలో విద్యుత్ లేకపోతే పేషెంట్స్ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని లాయర్ ప్రతాప్ తెలిపారు. ఆసుపత్రిలో జనరేటర్స్ ను నిరుపయోగానికి, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. జిల్లా వైద్యాధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని లాయర్ ప్రతాప్ డిమాండ్ చేశారు. ఎన్నోసార్లు పవర్ సప్లై లేకపోవడం వల్ల, ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల ఎంతో మంది పేషెంట్లు ఎన్నో చోట్ల చనిపోయిన విషయాలు మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పవర్ సప్లై లేకపోవడం వల్ల ఏమైనా ఎమర్జెన్సీ ఒక ఆపరేషన్ చేయాలంటే ఏం జరుగుతుందో, ప్రాణానికి విలువ లేకుండా పోతుంది, ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఏం జరిగింది అని చెప్పి ఈ రోజు ఎవరైతే సూపరింటెండెంట్ గారు ఉన్నారో డాక్టర్ మేరీ గారికి ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ మేడం ఏం చెప్పారు, నేను లీవ్ లో ఉన్నానండి అన్నారు. డే బిఫోర్ ఎస్టర్డే she was on duty, I don't today she is on leave it seems. Okay, అలా చెప్పినారు. మేడం లీవ్ లో ఉన్నారు. సరే ఏం జరుగుతుంది? ఇంత పెద్ద 100 పడకల ఆసుపత్రికి డీజిల్ లేకపోవడము ఎవరి వల్ల ఇట్లా జరుగుతుందంటే, ఎవరో ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి డీజిల్ జనరేటర్ గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే హాస్పిటల్లో జనరేటర్ కూడా ఉంది, ఇన్వర్టర్ కూడా ఉన్నాయి. అన్ని పని చేయకుండా పోయినాయంట. అన్ని ఒకటేసారి పని చేయకుండా పోతాయా అంటే, లేదండి ఎవరో ఒక పెద్ద ఆయన ఒక జనరేటర్ ఇచ్చాడు, 4.5 లక్షలు పెండింగ్ ఉందంట. జనరేటర్ పెద్ద మనిషి ఇవ్వలేదంట. దాని వల్ల ఆ జనరేటర్ కూడా వాళ్ళు వచ్చి కంపెనీ వాళ్ళు ఆపరేట్ చేయట్లేదు. మళ్ళా ఇన్వర్టర్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఇన్వర్టర్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో లేవు అని చెప్తే సూపరింటెండెంట్ గారు సమాధానం ఇస్తున్నారు. రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు